ట్రోఫీ ఒకసారి గెలిస్తే బహుశా అదృష్టం అంటారు. కానీ రెండోసారి లైన్‌గా గెలిస్తే అలవాటు అంటారు. అదే ఆర్సీబీ చేసుకున్నారు. ఒక మంచి అలవాటు చేసుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ కాదు, మేము అటాకింగ్ ఛాంపియన్స్, ఈసారి ట్రోఫీని అటాక్ చేస్తాము అని మాట్లాడారు. అలానే చేసి చూపించారు కూడా. ఎలా అయితే అప్రోచ్ చేశారో ఈ టోర్నమెంట్ అంతా కూడా. మొత్తం టోర్నమెంట్ అయ్యేసరికి 11 విన్స్ సాధించారు. అవుట్ ఆఫ్ 16 గేమ్స్. ఫినామినల్ ఎఫర్ట్. 11 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్లో 8 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ డిఫరెంట్ ప్లేయర్స్ ఉండడం. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇట్స్ నాట్ జస్ట్ ద టీమ్ ఆఫ్ ఇండివిజువల్స్, కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఉండే. నాట్ జస్ట్ ద ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ కూడా. మొత్తం డీటెయిల్గా మాట్లాడదాం. ఎలా వాళ్ళ జర్నీ ఉంది, ఎలా ఫైనల్ జరిగింది, ఎలా మరొకసారి ఛాంపియన్షిప్ గెలిచారో ఆర్సీబీ. వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత దే ఆర్ ద టీమ్ టు విన్ బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్. చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011లో గెలిచారు. ముంబై ఇండియన్స్ 2019, 2020లో గెలిచారు. అండ్ ఆర్సీబీ 2025, 2026. రజత్ పాటిదార్ తన నేమ్ అలాంగ్ విత్ ఎంఎస్ ధోని, అలాంగ్ విత్ రోహిత్ శర్మ అండ్ రజత్ పాటిదార్ ద క్యాప్టెన్ టు డూ ఇట్ బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ ఆ ట్రోఫీ గెలవడం. సో ఆ లెగసీ సెట్ చేసుకున్నారు ఆర్సీబీ. నో మోర్ దే ఆర్ చోకర్స్. వాళ్ళు చోక్ చేయట్లేదు. పెద్ద మ్యాచెస్లో ఎలా ఆడాలి అన్న ఒక ఎగ్జాంపుల్ చూపించారు. డామినేట్ చేశారు ఫైనల్లో. నిజంగానే ఎలా అయితే బౌలింగ్ చేశారో, ప్లానింగ్ ఎలా అయితే చేశారో, అండ్ తర్వాత చేజ్లో ద చేజ్ మాస్టర్ వాజ్ దేర్ రైట్ టిల్ ది ఎండ్. అండ్ ఆ ఫిట్టింగ్ ఫినిష్ ఆ 6 తోటి కోహ్లీ గోస్ డౌన్ ద గ్రౌండ్, కోహ్లీ గోస్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ టు విన్ ద ఛాంపియన్షిప్ ఫర్ ఆర్సీబీ. ఆ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ తన మాటల్లోనే చెప్పడం విన్నాం. అండ్ ఆల్సో ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్కి కూడా ఒక డ్రీమ్ కమ్ ట్రూ. ఎలా అయితే ఈ టోర్నమెంట్ అంతా కూడా ఆడారో, నెవర్ లుక్డ్ ఇన్ డౌట్. లాస్ట్ టైం గెలిచినప్పుడు ఇమోషనల్ సెలబ్రేషన్ చూసాం. ఎందుకంటే 17 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ ట్రోఫీ కోసం. ఈసారి ఒక కాన్ఫిడెంట్ టీమ్ని చూసాం. సెలబ్రేట్ ఓవర్ ద టాప్ చేయలేదు. ఎంత అవసరమో అంతే చేశారు. దే న్యూ ఇట్ వాస్ కమింగ్. దే న్యూ ఇట్ వాజ్ నాట్ అ ఫ్లూక్. దే న్యూ ఇట్ వాస్ కమింగ్ బికాస్ వాళ్ళు అలాంటి క్రికెట్ ఆడారు అండ్ అలాంటి టీమ్ బిల్డ్ చేసుకున్నారు. అండ్ అలాంటి ఇండివిజువల్ ప్లేయర్స్, ఎక్స్పీరియన్స్, యూత్ అంతా కూడా ఉంది. బట్ ప్రతి ఒక్క ప్లేయర్కి వాళ్ళ రోల్ ఏంటో పర్ఫెక్ట్గా తెలుసు. రోల్ క్లారిటీ ఉన్న టీమ్ని బీట్ చేయడం చాలా చాలా కష్టం. అండ్ ఆర్సీబీ హ్యాస్ ప్రూవ్ దట్ అగైన్ ఇన్ 2 years గెలవడం అనేది జస్ట్ ఫినామినల్ ఎఫర్ట్. దానికి క్రెడిట్ స్టార్ట్ అక్కడ సపోర్ట్ స్టాఫ్ నుంచి ఇస్తాం. ఫస్ట్ ఆండీ ఫ్లవర్ యాజ్ కోచ్. తను ఇంగ్లాండ్ టీంలో ఉన్నప్పుడు కూడా యాక్చువల్లీ తను సక్సెస్ పొందడం చూసాము. దాని తర్వాత ఎప్పుడైతే ఫ్రాంచైజీ లీగ్స్లో కూడా వేరే ఫ్రాంచైజీ లీగ్స్లో కూడా తను సక్సెస్ పొందాడు. ఆల్సో ఐపీఎల్లో వచ్చాక లక్నో సూపర్ జైంట్స్కి కోచ్గా ఉన్నప్పుడు హీ టుక్ దెమ్ టు ద ప్లే ఆఫ్స్. ఆర్సీబీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ప్లే ఆఫ్, సెకండ్ ఇయర్ ఛాంపియన్స్, థర్డ్ ఇయర్ ఛాంపియన్స్. ఇట్స్ నాట్ జస్ట్ ద టోర్నమెంట్లో ఎట్లయితే ప్రిపరేషన్ ఆర్ ప్లానింగ్ ఉంటుందో, ఆప్షన్లో కూడా ఎలా అయితే ప్లేయర్స్ని తీసుకున్నారో, అక్కడ నుండి మో బోబాట్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, తన రోల్ కూడా చాలా పెద్దది. తనే యాక్చువల్లీ మేము డిఫెండింగ్ ఛాంపియన్స్ కాదు, అటాకింగ్ ఛాంపియన్స్ అని చెప్పిన ఫస్ట్ వ్యక్తి మో బోబాట్. సో ద మైండ్ సెట్ షిఫ్ట్ అనేది వచ్చింది. ఇట్స్ నాట్ ఇండివిజువల్ స్టార్స్ లేకపోతే ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ మీద కాదు ఫోకస్, ఒక టీమ్ మీద ఫోకస్ ఉంచాలి. అందరు ప్లేయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పిందే ఆ సపోర్ట్ స్టాఫ్. మో బోబాట్ చాలా క్రెడిట్ ఇవ్వాలి. దినేష్ కార్తిక్ యాజ్ మెంటర్ అండ్ బ్యాటింగ్ కోచ్. ఎలా అయితే టీమ్ అంతా కూడా వాళ్ళు కలిసి తీసుకున్న డిసిషన్స్ ఏదైతే ఉన్నాయో, హ్యాట్స్ ఆఫ్ టు ఆర్సీబీస్ మేనేజ్మెంట్. అండ్ మీరు ఒకసారి వాళ్ళ సోషల్ మీడియాలో ఎట్లయితే వాళ్ళ మీటింగ్స్ జరుగుతాయో, టాక్టికల్ మీటింగ్స్ జరుగుతాయో చూస్తే ఒక విజన్ కనిపిస్తుంది. ఎలా అయితే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారో టీమ్ మీటింగ్స్లో కానీ, లేకపోతే వాళ్ళు తీసుకునే ప్లేయర్స్ని కానీ, లేకపోతే వాళ్ళు తీసుకునే స్ట్రాటజీస్ కానీ అన్నీ కూడా పిన్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఆర్సీబీ ఆ సక్సెస్ అనేది పొందారు. సరే, మరి ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్స్లో ఎలా ఆడారో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాస్ గెలిచినప్పుడు బౌలింగ్ తీసుకోవాలని నిన్నటి వీడియోలో నేను చెప్పాను. ఎందుకంటే ఆర్సీబీ ఆర్ జీటీ ఎప్పుడైతే రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుందో ఇనీషియల్లీ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, 100% ఉంటుంది. ఎప్పుడైతే జీటీ దగ్గర టాప్ 3 స్ట్రెంత్ అని మన అందరికీ తెలుసో, అప్పుడు మీరు బౌలింగ్ తీసుకున్న తర్వాత ఎర్లీ వికెట్స్ వచ్చినాయంటే జీటీ సగం మ్యాచ్ అక్కడే ఓడిపోయినట్టే. ఆర్సీబీ చేసింది అదే. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. దాని తర్వాత డఫీ ఫస్ట్ ఓవర్ వేశాడు. ఫస్ట్ ఓవర్ కొన్ని రన్స్ వెళ్ళినాయి.
తర్వాత భువనేశ్వర్ కుమార్ ఎలా అయితే బౌలింగ్ వేశాడో, నార్మల్గా భువి ముందు నుంచి అట్లా స్వింగ్ చేస్తాడు లేకపోతే సీమ్ చేస్తాడు, కానీ ఈరోజు చేసింది ఏంటంటే ఆ ప్యాక్ ఆఫ్ లెంత్ అండ్ ఆల్సో బౌన్సర్ కూడా యూజ్ చేశాడు. బికాస్ ఎక్స్ట్రా బౌన్స్ ఉంది పిచ్ మీద మీరు గమనించుంటే. అలానే సాయి సుదర్శన్ అవుట్ చేశాడు ఆ బౌన్సర్ తోటి. ఆల్సో మీరు చూస్తే జాష్ హేజల్వుడ్ ఏదైతే శుభ్మన్ గిల్ని అవుట్ చేశాడో, నార్మల్గా తను అనుకున్న హైట్ కన్నా కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయింది. అందుకనే ఆ లీడింగ్ ఎడ్జ్ కూడా దొరకడం, అక్కడ అవుట్ కూడా అవడం. శుభ్మన్ గిల్ ఆల్ ఇంపార్టెంట్ వికెట్ కూడా అక్కడ జాష్ హేజల్వుడ్ అందించాడు. దాని తర్వాత పవర్ ప్లే తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ కూడా మొమెంటం రాలేదు. టైట్ బౌలింగ్ వేశారు, స్క్వీజ్ చేశారు ఆపోనెంట్ని. దాని తర్వాత ఎలా అయితే కృణాల్ పాండ్యా జాస్ బట్లర్ని అవుట్ చేశాడు, ఆ యార్కర్ వేయడం, వైడ్ యార్కర్ స్టెప్ అవుట్ అయ్యాడని గమనించి అక్కడ లైన్ మార్చుకొని లెంత్ మార్చి ఆ యార్కర్ వేయడం కృణాల్ పాండ్యా. లాస్ట్ ఇయర్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ఈసారి కూడా అద్భుతమైన స్పెల్ వేశాడు ఆ మిడిల్ ఓవర్స్లో. తర్వాత పర్పుల్ క్యాప్ గెలవలేదేమో కానీ భువనేశ్వర్ కుమార్ రైట్ త్రూ ద టోర్నమెంట్ ఎలా అయితే కన్సిస్టెంట్గా లో ఎకానమీ 8 దాకా ఉంది దాదాపు, అక్కడ ఆ ఎకానమీ మెయింటైన్ చేస్తూ 28 వికెట్స్ తీసుకున్నాడు. రబాడా 29. పర్పుల్ క్యాప్ గెలవకపోయినా దానికి మించిన పర్ఫార్మెన్స్ చేశాడు, దాంట్లో డౌటే లేదు. ఆర్సీబీకి 155 టార్గెట్ వాజ్ అ పీస్ ఆఫ్ కేక్, వాజ్ అ రన్ ఇన్ ద పార్క్ ఫర్ దెమ్. ఎలా అయితే వాళ్ళు స్టార్ట్ చేశారో వెంకటేష్ అయ్యర్ ఇంకా విరాట్ కోహ్లీ. ఐ థింక్ ఒక మాట అన్నాడు విరాట్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అప్పుడు, ఐ టోల్డ్ వెంకీ దట్ పవర్ ప్లేలోనే మ్యాచ్ సీల్ చేసేయాలని. సో దట్ ఈస్ ద మైండ్ సెట్. ఇంతకుముందు బహుశా విరాట్ కోహ్లీ నేను లాస్ట్ వరకు ఉంటాను, వేరే వాళ్ళు కొడతారు, నేను 30 బాల్ 50 లేకపోతే 35 balls 50 ఆ లెవెల్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడతాను. నో, IPL 2026లో ఫైనల్లో he choose the platform to get his fastest 50 in his IPL career. He choose the platform. ఆ మైండ్ సెట్ షిఫ్ట్ చూడండి. ఇట్స్ నాట్ జస్ట్ విరాట్ కోహ్లీ ఆ మైండ్ సెట్ ఇట్లా షిఫ్ట్ చేసుకోవడం కాదు, ఇట్స్ ద టీమ్ కల్చర్. ఆ కల్చర్ అట్లా ఉంది, ఆ ఎన్వైర్న్మెంట్ అట్లా ఉంది కాబట్టి ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది చాలా ఈజీగా చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇలా అయితే రబాడా ఆ 6 కొట్టాడు, ఆ ఫ్లిక్ ట్రేడ్ మార్క్ షాటే. ఒక జోన్లో ఉన్నాడు, ఒక లెవెల్ ఆఫ్ ఆరోగెన్స్తో కొట్టాడు ఆ షాట్, డిస్మిసివ్. అసలు ఆ పేస్ 154 వేసాడు ఆ బాల్, 154 km/h ఆ డెలివరీని అట్లా కొట్టాడు. సో దట్ ఈస్ విరాట్ కోహ్లీ 5. చేజ్లో ఎప్పుడైనా విరాట్ కోహ్లీ సెంటర్లో ఉన్నాడు, అవుట్ చేయలేదంటే ఆపోజిషన్కి తెలుసు మ్యాచ్ అయిపోయింది. నో వే విరాట్ కోహ్లీ లాస్ట్ వరకు ఉంటే ఆపోజిషన్ గెలిచే ఛాన్సే లేదు. అలానే వికెట్స్ పడ్డాయి, మధ్యలో వికెట్స్ పడుతున్నాయి, కానీ విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు నమ్మకం ఉంటుంది. అండ్ ప్లేయర్స్ కూడా చూసుకుంటే ఆర్సీబీ టీంలో వెంకటేష్ అయ్యర్, ఫిల్ సాల్ట్ని ఆడిపోలేదు, వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఎట్లయితే ఈ సీజన్లో 170 స్ట్రైక్ రేట్, ఆ రన్ స్కోర్ చేశాడు, 400 పైగా రన్స్ తన బ్యాట్ నుంచి కూడా వచ్చినాయి. రజత్ పటిదార్ 500 పైగా రన్స్ వచ్చినాయి తన బ్యాట్ నుండి. కృణాల్ పాండ్యా విత్ ద బాల్ పర్ఫామ్ చేశాడు. ఎస్, జితేష్ అంత మంచి టోర్నమెంట్ అవ్వలేదు తనకి, బట్ స్టిల్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ అందరు గుర్తున్నట్టే. ఒక సీజన్లో అందరూ పర్ఫామ్ చేయరు, బట్ మెజారిటీ ఆఫ్ ద ప్లేయర్స్ పర్ఫామ్ చేసినా సరిపోతుంది. జితేష్ హ్యాడ్ అన్ ఆఫ్ సీజన్, టిమ్ డేవిడ్ ఓకే పర్ఫార్మెన్స్ తన నుంచి, షెపర్డ్ హ్యాడ్ అన్ ఆఫ్ సీజన్, కానీ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో వాళ్ళు పని చేసేసారు. దే డిడ్ ద వర్క్. వీళ్ళకి ఎక్కువ పని పట్టలేదు కూడా లోవర్ ఆర్డర్లో. జాష్ హేజల్వుడ్ అగైన్ ఫైనల్లో హేజల్ గాడ్ అని ఊరికే అన్నారు. అండ్ ఎట్లయితే ఆ వికెట్ శుభ్మన్ గిల్ వికెట్ తీశాడు, ఆల్ ఇంపార్టెంట్ వికెట్. తను ఫైనల్స్లో ఓడిపోయిందే లేదు జాష్ హేజల్వుడ్, తన ట్రాక్ రికార్డ్ అట్లాంటిది. భువనేశ్వర్ కుమార్ వాజ్ ఎట్ హిస్ బెస్ట్. రసిక్ దార్ సలాం ఈ గాట్ 19 వికెట్స్ టోర్నమెంట్లో. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ దే ప్లేడ్ లైక్ ఛాంపియన్స్, దే ఐ థింక్ బిహేవ్డ్ లైక్ ఛాంపియన్స్. గెలిచిన తర్వాత కూడా ఒక వాళ్ళ పేరులో రాయల్ అని ఉంది, వాళ్ళ పేరులో సీ ఫర్ ఛాంపియన్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఛాలెంజెస్ కాదు, దే ఆర్ నో మోర్ ఛాలెంజెస్, దే ఆర్ ఛాంపియన్స్. సో దట్స్ ఆఫ్ ఆర్సీబీ ఈ టోర్నమెంట్ గెలిచారు. జీటీని కూడా అప్రిషియేట్ చేయాలి, ఇక్కడ దాకా రావడం అంత ఈజీ విషయం కాదు. కానీ నేను ఎప్పుడు చెప్తాను, ఛాంపియన్స్నే గుర్తుంచుకుంటారు. అన్ఫార్చునేట్లీ జీటీ ఫెల్ షార్ట్. బహుశా నెక్స్ట్ ఇయర్ కొన్ని చేంజెస్ చేసుకొని వాళ్ళు కూడా రావాలి, ఆ మిడిల్ ఆర్డర్ వాళ్ళు కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి. కృణాల్ పాండ్యాకి 5th టైటిల్, ముంబై ఇండియన్స్తో 3, ఆర్సీబీ తోటి 2. విరాట్ కోహ్లీకి బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్, రజత్ పటిదార్ యాజ్ కెప్టెన్ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్. ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ త్రూ అవుట్ ద టోర్నమెంట్. భూవీకి 3rd టైటిల్, అక్కడ ఎస్ఆర్ఎస్ తోటి ఒక టైటిల్ అండ్ ఇక్కడ ఆర్సీబీతో 2 టైటిల్స్ కాబట్టి. సో అండ్ జాష్ హేజల్వుడ్కి 3rd టైటిల్, సిఎస్కే తోటి ఒక టైటిల్ గెలిచారు 2021లో, అండ్ ఇక్కడ 2 టైటిల్స్ కూడా గెలవడం కాబట్టి. వెంకటేష్ అయ్యర్ తనకి ఇది 2nd టైటిల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కేకేఆర్తో ఒక టైటిల్ గెలిచాడు అండ్ ఇక్కడ ఒక టైటిల్ లాస్ట్ ఇయర్ లేడు కాబట్టి ఆబ్వియస్లీ వెంకటేష్ అయ్యర్కి ఇది 2వ టైటిల్స్ గెలవడం అనేది ఒక అలవాటు చేసుకున్నారు ఆర్సీబీ.
ఫస్ట్‌ది బహుశా పొరపాటో లేకపోతే ఫ్లూకో అని చాలామంది అనుంటారు. కానీ ఇప్పుడు అనడానికి ఇంకా లేదు. ఇంకా అక్కడ స్కోప్ లేదు. అలవాటు చేసేసుకున్నారు. ఇది యాక్చువల్లీ ఆర్‌సీబీ వుమెన్స్ టీమ్ స్టార్ట్ చేశారు 2024లో ఎప్పుడైతే వాళ్ళు టైటిల్ గెలిచారో వుమెన్స్ టీమ్ వాళ్ళొక దారి చూపిచ్చారు. దాని తర్వాత మెన్స్ టీమ్ దాన్ని కంటిన్యూ చేయడం, దాని తర్వాత మరొకసారి వుమెన్స్ టీమ్ గెలవడం, మళ్ళీ మెన్స్ టీమ్ కంటిన్యూ చేయడం అది అట్లా సాగుతుందనమాట. చూడండి మీరు ఎప్పుడైతే ఒక దారి వైపు వెళ్తారో ఆ దారి తెలుసుకోవడమే కష్టం. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆ దారి ఎలా వెళ్లారో మీకు గుర్తున్నట్టయితే రిపీట్ చేయడం అంత కష్టం కాదు. దట్ ఈస్ వాట్ ఆర్‌సీబీ హాస్ డన్. సో దే హేవ్ డన్ ఇట్ బ్రిలియంట్‌లీ. క్లినికల్ పర్ఫార్మెన్స్, డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అండ్ మరొక ఛాంపియన్‌షిప్ గెలిచారు కాబట్టి కంగ్రాచ్యులేషన్స్ టు దెమ్. నాట్ జస్ట్ ద ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ అండ్ ఆల్సో సపోర్ట్ సిస్టమ్. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కంగ్రాచ్యులేట్ చేయాలి. సో అదనమాట. సీజన్ అయితే ఎండ్ అయిపోయింది. మై ఫైనల్ వీడియో ఈ ఐపీఎల్ మ్యాచెస్ కవర్ చేస్తూ బట్ రేపటి నుంచి ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ వాళ్ళు ఏమేమి మిస్టేక్స్ చేశారో ఆక్షన్లో ఏమేమి ప్లేయర్స్ టార్గెట్ చేయొచ్చు, ఎవరిని రిలీజ్ చేయబోతున్నారు, కొంచెం స్పెషల్ సెగ్మెంట్ లాగా చేద్దామని నేను అనుకుంటున్నా. ఇఫ్ యూ ఆర్ కీన్ కమెంట్లో చెప్పండి చేయాలా వద్దా, వాట్ ఎవర్ యూ ఫీల్. ఐపీఎల్ గురించి ఇంకేమేమి వీడియోస్ చేయాలి, కవర్ చేయాలి ఇన్ ద నెక్స్ట్ 4-5 days. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కూడా వచ్చేస్తుంది కాబట్టి అది కూడా కవర్ చేస్తా యూట్యూబ్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రూ అవుట్ ది ఐపీఎల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. కలుసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఫస్ట్ వీడియో ఐ థింక్ ఐల్ డూ అబౌట్ ఎస్ఆర్హెచ్. వాళ్ళు ఆప్షన్లో ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఆప్షన్లో ఎవరిని రిలీజ్ చేయొచ్చు, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఆయన కూడా డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.